కూకట్పల్లి వివేకానంద నగర్ వద్ద చైనా మాంజా చిన్నారి గొంతును కోసి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా చిన్నారి అరుపుతో తండ్రి బైక్ ఆపిలోపే గొంతు నుంచి రక్తం ధారగా కారింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్సకు ముందే చిన్నారి నిష్విక మృతి చెందింది. కళ్ల ముందే కూతురు విగతజీవిగా మారడంతో తండ్రి రోదన హృదయాలను కలిచివేసింది. నిషేధం ఉన్నా రోడ్లపై వేలాడుతున్న చైనా మాంజా ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాన్ని బలితీసుకుంటుంది. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటారా లేదా? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. హైదరాబాద్ లో మొత్తం చైనా మాంజాతో మరొక ప్రాణం అయితే బలిగొందని తెలుస్తుంది. 5 ఏళ్ల చిన్నారి నిన్న ఇదే మనం పిల్లర్ నెంబర్ చూస్తున్నాము. ఇదే పిల్లర్ దగ్గర పిల్లర్ నెంబర్ 781 ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ దగ్గరే ఈ యొక్క మధ్యలో ఈ యొక్క ట్రాఫిక్ లో ఇక్కడ ఎలాగైతే వెహికల్స్ వెళ్తూ ఉన్నాయో ఈ వెహికల్స్ వెళ్లే క్రమంలో మళ్ళీ ఈ యొక్క 781 పిల్లర్ నెంబర్ మనం చూసుకుంటున్నాం. ఆ పిల్లర్ నెంబర్ దగ్గర నుండి వెళ్తున్నటువంటి క్రమం లోపల తండ్రితో పాటు కలిసి అయితే అమీర్పేట నుండి వివేకానంద నగర్కు వస్తున్నటువంటి క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తండ్రితో పాటు మనం ఇక్కడ వెహికల్స్ కూడా క్లియర్గా చూస్తున్నాం. అయితే ఈ యొక్క వెహికల్స్ ఎలాగైతే వెళ్తూ ఉన్నాయో అలాగనే ఈ యొక్క బైక్స్ వెళ్తూ ఉన్నాయో ఆ బైక్స్ వెళ్ళే మాదిరిగానే అయితే ఈ యొక్క పాప తన తండ్రితో పాటు ఇక్కడ వస్తున్నటువంటి క్రమం లోపల ఏకంగా చూసుకుంటే ఇక్కడ ఏవైతే వెహికల్స్ మనకు ఇప్పుడు రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి వెహికల్స్ ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా అమీర్పేట నుండి పటంచెరు వెళ్తున్నటువంటి వెహికల్స్. వాళ్ళు కూడా ఇదే విధంగా ఇట్లా బైక్ పైన బయలుదేరారు. ఇదే ప్లేస్లో ఇప్పుడు నేను ఎక్కడైతే నిలబడ్డానో అదే ఇదే ప్లేస్. ఈ ప్లేస్లో అయితే ఇలాంటి మాంజా చూసుకోవచ్చు మనం. ఈ యొక్క చెట్లకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెట్లకు ఈ యొక్క మాంజా చూసుకోవచ్చు. ఏ విధంగా ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా తెలుస్తుంది. దాన్ని తెంచడానికి కూడా కష్టతరంగా ఉంది చూసుకోవచ్చు. చేతులు మొత్తంగా కూడా కోసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెట్లకు ఈ విధంగా ఎలా తగిలిందో చూసుకోవచ్చు. ఈ యొక్క మాంజనే ఆ యొక్క చిన్నారి ప్రాణం తీసింది. అయితే ఈ విధంగా ఉన్న క్రమం లోపల చెట్లకు ఈ విధంగా మొత్తంగా కూడా ఈ మాంజ ఉన్న క్రమం లోపల ఇది వెళ్ళి కాస్త బైక్ పైన పడింది. బైక్ పైన పడేసి ఈ మాంజనే మొత్తం ప్రాణం తీసినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఇంకా ఇక్కడే ఉంది. ఇది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే పండుగ అయిపోయి మొత్తం ఇప్పటికే 10 రోజులు కావస్తుంది. పండుగ అయిపోయి 10 రోజులు కావస్తున్నా కూడా ఈ మాంజాన్ని ఇలాగనే వదిలిపెట్టేసి చూసుకోవచ్చు. ఏ విధంగా ఇంకా అయితే చేతులకు కూడా అలాగనే ఇంకా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇదే మాంజా ఇక్కడే నిన్న ఆ యొక్క పాప గొంతు కోసుకుపోయినటువంటి ఈ మాంజా ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడే ఉంది. కొంత మాంజాను తొలగించారు కానీ ఈ మాంజా ఇక్కడే ఉంది. చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఈ యొక్క వెహికల్స్ వెళ్ళే గుండానే వాళ్ళు కూడా ఇక్కడ నుండే అయితే మొత్తం టోల్గా కూడా బైక్ పైన వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామానికి చెందినటువంటి రామసాగర్ తన కుటుంబంతో కలిసి నగరంలోని కేపీహెచ్బి గోకుల్ ఫ్లాట్లో నివసిస్తున్నారు. వీరు పటంచెరు సమీపంలోని పల్లిలో కొత్తగా ఒక ఇల్లు తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న ఇంటీరియర్ పనులు చూసుకొని తండ్రి కూతుళ్ళు ఇద్దరు బైక్ పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అయితే దారిలో ఒక దుకాణానికి వెళ్దామనుకొని మెయిన్ రోడ్ మీద యూటర్న్ తీసుకునే సమయం లోపల గాలిలో వెళ్లాడుతున్నటువంటి చైనా మాంజా ఇది ఇక్కడ యూటర్న్ తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడ ముందే యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకుందాం అనే క్రమం లోపలనే మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క చైనా మాంజా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాంజా చూసుకోవచ్చు. ఇంకా చెట్లకు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఈ మాంజనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చైనా మాంజా ఇక్కడ నుండి వాళ్ళ గొంతుకు అమ్మాయి యొక్క గొంతుకు అయితే తగిలిందని తెలుస్తుంది. చూసుకోవచ్చు ఇంకా అక్కడే ఉంది. అయితే మాంజా గొంతుకు దిగబడంతో పాప దగ్గరగా కేకలు పెట్టినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చూసుకోవచ్చు మనం. స్థానికులు చెప్తున్నారు. అయితే గొంతు నుండి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ముందే తన కూతురు విగతజీవిగా మారడంతో రామసాగర్ దంపతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పాప మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రాణాలు తీస్తున్నటువంటి గ్లౌస్ కాటెడ్ మాంజా సాధారణంగా కాటన్ దారాలు నైరన్ దారాలతో చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మనం చూసుకుంటే కనుక ఈ మాంజా
అయితే ఎలా ఉందో చూసుకోవచ్చు ఒకసారి. అయితే దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా చూసుకుంటే ఈ యొక్క మాంజా ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇది గ్లాస్ కోటెడ్, అయితే ప్లాస్టిక్తో చేయబడినటువంటి గ్లాస్ కోటెడ్ మాంజా ఇది. అయితే దీన్ని కామన్గా ఎలా అంటే దీనికి ఇంకా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే ఉంది ఈ మాంజా కూడా, ఇక్కడే ఉంది. దీన్ని ఏ విధంగా చేశారు చూసుకోవచ్చు. ఇది గ్లాస్ కోటెడ్ మాంజా ఇది. అయితే ఈ యొక్క చైనా మాంజా ఇది నైలాన్తో చేసినటువంటిది. ఇది చేతులు కూడా కోసుకుపోయే పరిస్థితి చూసుకోవచ్చు. కొద్దిగా ఇది చేస్తేనే చేతులు కోసుకుపోయే పరిస్థితి. ఈ యొక్క మాంజా తగిలి ఆ యొక్క చిన్నారి అయితే మృతి చెందినటువంటి సంఘటన ఇదంతా గిట జిహెచ్ఎంసీ అధికారులు పండుగ అయిపోయి 10 రోజులు అయింది. అధికారులు ఎక్కడ మరి? అయితే ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు అన్ని కూడా చైనా మాంజాను నిర్మూలించే క్రమం లోపల కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. ఎవరు కూడా ఇక చైనా మాంజాను విక్రయించొద్దు అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారాలు కూడా చేశారు. అయితే వారిపైన కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. అయినా పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక్కొక్క ఈ విధంగా పతంగులు ఎగరవేశారు. ఎగరవేసిన తర్వాత ఇక్కడ చెట్లకు కానీ బిల్డింగ్లకు కానీ ఈ విధంగా రోడ్లపైన, ఈ విధంగా నడి రోడ్లపైన ఈ విధంగా వదిలేసినటువంటి దాన్ని తీయాల్సిన బాధ్యత కూడా ఇక జిహెచ్ఎంసీ అధికారులకు ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలికొంది. ఈ యొక్క వేళ ఈ మాంజను కనుక దారి వెంబడి ఉన్నటువంటి చెట్లకు కానీ ఈ విధంగా స్తంభాలకు కానీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు పిల్లర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క మాంజలు ఉన్నాయి, వైర్ల కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించే బాధ్యత జిహెచ్ఎంసీకి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ వైర్స్ ఉన్నప్పుడు చెట్లు అడ్డం వచ్చాయంటేనే ఆ చెట్ల యొక్క కొమ్మలను నరికేస్తుంటారు. మరి ఈ విధంగా పండుగ అయిపోయిన తర్వాత ఈ దారాలను తీసే బాధ్యత కూడా జిహెచ్ఎంసీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా పడుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తొలగించాలి. ఈ మాంజనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల దగ్గర ఇదే క్రమం లోపల ఇలాగనే వెళ్తున్నారు వాళ్ళు చూసుకోవచ్చు. మనం ఆ రోడ్డు మీద కూడా చూసుకోవచ్చు. ఇదే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నుండే నిన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది. ఇక్కడ ఇదే మాదిరిగా ఇలా బైక్లో వస్తున్నట్టు క్రమం లోపల ఇటు ముందల యూటర్న్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ముందల క్లియర్గా ఇక్కడ మెయిన్గా ఈ యొక్క సిగ్నల్ దగ్గరనే వాళ్ళు యూటర్న్ తీసుకోవాలి. అక్కడ చూస్తున్నటువంటి సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ దగ్గర బస్సులు ఇప్పుడు వెళ్తున్నటువంటి వెహికల్ ఎక్కడ ఉందో యువతల సైడ్కు యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటే చూసుకోవచ్చు వివేకానంద నగర్. అయితే అక్కడ కొద్దిగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గర ఏదైతే అక్కడ ఆ యొక్క బిల్డింగ్ దగ్గర నుండి యూటర్న్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి ఇంకాస్త దూరం అయితే కనీసం ఒక 200-300 మీటర్లు వాళ్ళ ఇంటికి చేరుతామని లోపే ఈ యొక్క మాంజా వాళ్ళ మొత్తం కూడా ఆ యొక్క చిన్నారి అయితే జీవితాన్ని మొత్తం చిదిమి వేసిందని తెలుస్తుంది. ఇంకా మాంజా ఇక్కడే ఉంది. ఇంకా అధికారులు కూడా ఆలస్యత్వం వహిస్తున్నారు. అయితే దీన్ని తొలగించడంలో జిహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారంటూ కూడా ఇటు స్థానికులు కూడా వాపోతున్నారు. ఖచ్చితంగా అధికారులందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించేసి ఇలా చెట్లపైన, వైర్లపైన, బిల్డింగ్లపైన ఎక్కడ ఉన్నా ఈ మాంజాన్నింటినీ కూడా తొలగించే పనులు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.